పవిత్రమైన మణ్ణినది సారవంతమైన ఒడ్డులపై ప్రాచీన చోళదేశంలో తిరుసైజ్ఞాల్లూర్ అనే ఒక పట్టణం నిలిచి ఉంది. అక్కడ వేదాలు కేవలం ఉండేవి కాదు, అవి ప్రతిధ్వనించేవి. బ్రాహ్మణులు వీధులను నింపారు. వేద పాఠశాలలు స్వరలయంతో మారుమ్రోగాయి. మరియు ఆవులు సౌమ్యమైనవి, పవిత్రమైనవి, జీవనదాయినులు, కనిపించే ఆశీర్వాదాల్లా స్వేచ్ఛగా సంచరించాయి. ఆ పట్టణం భూమికి ఇచ్చిన వరమని చెబుతారు. ఎలా శైవమతం వేదాల ఫలమో అలానే. ఆ పట్టణంలో కాశ్యప గోత్రానికి చెందిన ఒక బ్రాహ్మణుడు నివసించేవాడు. అతని పేరు యజ్ఞదత్తుడు. విద్యలోనూ కర్మకాండలోనూ నిష్ణాతుడు, కాని భక్తి మరియు లోకదృష్టి మధ్య చీలిపోయిన మనస్సు. అతనికొక కుమారుడు జన్మించాడు. సౌఖ్యానికి కాదు, శాశ్వతత్వానికి నియమితుడైనమాడు. ఆ బాలుడి పేరు విసారశర్మ. తన బాల్యంనుంచే ఆ పిల్లవాడు ఇతరుల్లా ఉండేవాడు కాదు. 5 ఏళ్లకే శైవ ఆగమాలు, వేదాలు, వేదాంగాలు తనలో సహజంగానే మేల్కొన్నట్లుండేవి, గత జన్మనుంచి గుర్తుకు వచ్చినట్టుగా. 7 ఏళ్లకు ఉపనయనం జరిగినప్పుడు పట్టణమంతా ఆశ్చర్యంతో చూసింది. ఎందుకంటే అతడు ఇతరులు కష్టపడి నేర్చుకునేదంతా ఇప్పటికే తెలుసుకున్నాడు. కాని జ్ఞానం అతణ్ణి గర్విష్ఠిని చెయ్యలేదు. అది అతణ్ణి వినమ్రుణ్ణి చేసింది. ఎందుకంటే విసారశర్మ మిగతా సత్యాలన్నింటినీ మించే ఒక సత్యాన్ని తెలుసుకున్నాడు. నర్తనమూర్తియే సమస్తానికి అధిపతి. ఆయన కమల పాదాలే చివరి శరణ్యం. ఆ బోధన నుంచే శివుడిపై అతని ప్రేమ అపారంగా పెరిగింది. ఒకరోజు గ్రామ సరిహద్దుల వద్ద నడుస్తూ ఒక కాపరి ఆవును కఠినంగా కొడుతున్న దృశ్యం చూశాడు. అతని హృదయం కంపించింది. ఆవులు కేవలం జంతువులు కావు, అందులోనే సమస్త పుణ్యనదులు నివసిస్తాయి. పాలు, పెరుగు, నెయ్యి, శివపూజకు అవసరమైన ద్రవ్యాలన్నీ వాటినుంచే వస్తాయి. అవి నందీశ్వరుని కుటుంబానికే చెందినవి. వాటి బాధను భరించలేక విసారశర్మ మృదువుగా అన్నాడు, ఇప్పటినుంచి వాటిని నేను చూసుకుంటాను. అలానే చేశాడు. ప్రతి ఉదయం ఆవులను పచ్చికతో నిండిన మైదానాలకు తీసుకెళ్లి నీరు, నీడ, రక్షణ అందించి సాయంత్రానికి సురక్షితంగా తిరిగి తెచ్చేవాడు. అతని సంరక్షణలో ఆవులు వర్ధిల్లాయి, సంతానాన్ని పొందాయి, పాలు విరివిగా ఇచ్చాయి. పట్టణమంతా ఆనందించింది. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. ఆవులు తమ పిల్లల దగ్గరకు కాక విసారశర్మ దగ్గరకే వచ్చాయి. పాలు పీల్చకుండానే విరివిగా ప్రవహించాయి. విసారశర్మకు అర్థమైంది, ఈ పాలు వ్యాపారానికి కాదు, ఇవి శివుడికే. నది ఒడ్డునని మృదువైన ఇసుకపై చిన్న చేతులతో కాని స్థిరమైన మనసుతో అతడు ఒక శివలింగాన్ని నిర్మించాడు. దాని చుట్టూ ఇసుకతోనే ఒక చిన్న ఆలయాన్ని నిర్మించాడు. ఆడుకోవడానికి కాదు, ప్రేమతో జన్మించిన పూజగా. చుట్టూ ఉన్న పొదలనుంచి ఆకులు, పువ్వులు తీసుకువచ్చి చంద్రుణ్ణీ గంగనూ ధరించిన ప్రభువుని అలంకరించాడు. ఆవులు వచ్చినప్పుడు పాలు ప్రవహించాయి. హృదయాన్ని పాదాల వద్ద అర్పించి విసారశర్మ శివుణ్ణి అలంకరించి లింగంపై పాలను పోశాడు. అతని వద్ద లేని ద్రవ్యాలకు బదులుగా తన ప్రేమనే సమర్పిస్తున్నాడు. అయినా ఆవులు తమ యజమానులకు మునుపటిలానే పాలిచ్చాయి. రోజుకో రోజుగా అతని పూజ మరింత లోతుగా మారింది. కాని లోకం భక్తిని ఎప్పుడూ అర్థం చేసుకోదు. ఒక దారిసాడు ఇసుకలింగంపై పాలు పోస్తున్న దృశ్యం చూసి ఎగతాళి చేశాడు. ఈ బ్రాహ్మణ బాలుడు ఇసుకపై పాలు వృధా చేస్తున్నాడు. విషయం సభకు చేరింది. ప్రశ్నలు వచ్చాయి, గుసగుసలు మొదలయ్యాయి. ఎవరూ శివుని సన్నిధిని గుర్తించలేదు. ఎవరూ ఆ బాలుడి భక్తుని చూడలేదు. సంపద పెరిగిందన్న విషయాన్ని ఎవరూ గమనించలేదు. యజ్ఞదత్తుడు కలతపడ్డాడు. ఇది ఆపుతాను అని చెప్పాడు. ఆ సాయంత్రం తన కుమారుణ్ణి నిశ్శబ్దంగా అనుసరించాడు. ఒక చెట్టు వెనుక దాక్కున్నాడు. అతడు చూసింది అతనికి అర్థం కాలేదు. అతడు ఆడుకోవడం లేదు. అతడు ప్రేమతో నిండిన తపస్సు చేస్తున్నాడు. సామాజిక దృష్టితో అంధుడైన యజ్ఞదత్తుడు బాలుణ్ణి కొట్టాడు. బాలుడికేమీ అనిపించలేదు. ఎందుకంటే అతడి శరీరం మరచిపోయింది. అతడి ఆత్మ శివుడితో ఉంది. కోపంతో యజ్ఞదత్తుడు పాలకుండను తన్నాడు. పూజ భంగమైంది. ఆ క్షణంలో విసారశర్మ పూష్టిగా గ్రహించాడు. నిజమైన ఆత్మకు ఒకే బంధం, శివుడు. తండ్రి అయినా పరాయివాడైనా అంతే. ప్రభువుపై అపచారం అపచారమే. అతడి పక్కన ఉన్న కర్ర పరశువుగా మారింది. అచంచలమైన స్పష్టతతో అతడు దెబ్బ కొట్టాడు. కార్యం పూర్తయింది. మరియు పూజ కొనసాగింది. ఆకాశం కంపించింది. శివుడు ప్రత్యక్షమయ్యాడు.
నందిపై విరాజిల్లుతూ పార్వతీదేవి పక్కన వేదనాదాలతో ఆకాశం నిండింది. బాలుడు పాదాల వద్ద కూలాడు. శివుడు అతన్ని లేపి ఆలింగనం చేసి అన్నాడు, నా సేవను అన్ని బంధాలకన్నా ఎత్తుగా ఉంచావు. ఈ క్షణం నుంచి నేనే నీ తండ్రిని. ప్రభువు తన జడలనుంచి కొన్నెరైమాలను తీసి అతన్ని అలంకరించాడు. తన స్వరూపాన్నే ప్రసాదించాడు. అతన్ని చెండేశుడు అని నామకరణం చేశాడు. నాకు అర్పించే ఆహారం, పువ్వులు, ఆభరణాలు ఇప్పటినుంచి నీకు చెందుతాయి. ఆకాశంనుంచి వెలుగు జాలువడింది. పూల వర్షం కురిసింది. చెండేశుడు సారూప్యముక్తి పొందాడు. 3 కండ్లు, చంద్రకిరీటం, పరశువు, జింకతో శివుడిలా మారాడు. తండ్రి పునరుజ్జీవించాడు. కుటుంబమంతా విముక్తి పొందింది. మరియు ఒక బాలుడు శాశ్వతుడయ్యాడు. ఇంకా ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.